అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి, బీసీ నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా కానివ్వండి, మాజీ మంత్రిగా పనిచేసిన పెద్దలు జోగి రమేష్ గారిని ఈ రోజున్న కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ఏ వ్యక్తి అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారో, ఏ మనిషి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారో ఆ మనిషిని అణిచి వెయ్యాలి, తప్పుడు కేసులు పెట్టైనా భయపెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ప్రతి నిత్యం గారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కానివ్వండి, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాల్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఈరోజు మీడియా పరంగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న జోగి రమేష్ గారిని ఒక తప్పుడు కేసుతో, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గారా ఆయన కానివ్వండి, ఆయన మనుషులు కానివ్వండి, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఎక్కడెక్కడ జోగి రమేష్ గారు దొరకలా. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిత్తూరు జిల్లాలో మీరు చేస్తున్న నకిలీ మద్యం, కల్తీ మద్యం, దానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో గల తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతున్న కల్తీ మద్యం, నకిలీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో జరుగుతుందో దాన్ని బయటపెట్టిన నాయకుడు జోగి రమేష్ గారు. ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తుఫాన్ రూపంలో కానివ్వండి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్లో జరిగిన తొక్కి స్లాట్ని ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యం చెందిందో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో శరంగా కేసులు పెడతాం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తాం, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తాం. ఈ విధమైన కార్యక్రమం, తప్పుడు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగింది. ఏదైతే అరెస్ట్ అయిన జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మల్లాది విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా నందిగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు, తన్నీరు జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, పరిశీలకులు రామిరెడ్డి గారు, మా సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, జిల్లా కమిటీ కానివ్వండి, మైలవరం నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కానివ్వండి, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరు గారా ఈరోజు జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు గారా మీకు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేమందరం గారు ఆయన కలుసుకుని వాళ్ళకి అండగా ఉండటం గారే జరుగుతున్న సందర్భంగా చెప్తూ ఈరోజు ఒక తప్పుడు కేసు జోగి రమేష్ గారు స్వయాన ఇక్కడ జరుగుతున్న కల్తీ మద్యం బయట పెట్టింది ఈరోజు జోగి రమేష్ గారు. మీడియా సాక్షిగా మీడియా మొత్తం గారు తీసుకెళ్ళి ఇదిగోని ఇక్కడ ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది, నకిలీ మద్యం, కల్తీ మద్యం బెల్ట్ షాపులు ద్వారా గారా ప్రజలందరూ గారా సరఫరా చేస్తున్నారని చెప్పని చెప్తే ఈరోజు సాక్ష్యాలు గారు మార్చి ముందేమో అసలు ఎవరు లేరన్నారు, తర్వాత ఏమో ఎక్కడా లేని విధంగా జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాను. ఒక కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఉంటున్నారో, ఎవరైతే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారో, మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుడిగా, బీసీ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటుంటే చూసి తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు, నారా లోకేష్ డైరెక్షన్లోనే ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కొన్ని రోజులు ఏదో జైల్లో పెడతారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత
అదే జోగి రమేష్ గారు గతంలో కంటే ఎక్కువగా మీ మీద పోరాటం చేస్తారని చెప్పి ఈరోజు మేమందరం గారు చెప్పుతున్నాం. ఈరోజు ఆయన కుటుంబానికి ఈరోజు పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గారా ఆయనకు కానివ్వండి ఆయన కుటుంబానికి అండగా ఉంటారో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఎంత నీచ రాజకీయాలంటే, ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, సిగ్గులేని రాజకీయాలంటే, చివరికి ఆ రోజు హాస్పిటల్కి జోగి రమేష్ గారు వస్తే ఆయన సతీమణి గారు కానివ్వండి, ఆయన ఇద్దరు అబ్బాయిలు కానివ్వండి, ఆయన కూతురు కానివ్వండి, వాళ్ళు వెళ్ళి ఆయన కలుసుకోవటానికి వెళ్తే కలుసుకున్నందుకు గర తప్పుడు కేసు పెట్టారు. ఇంట్లో మహిళల మీద తప్పుడు కేసులు పెట్టే దిగజారిపోయిన రాజకీయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అలాంటి రాజకీయాలు జరగల. ఏ రోజు గారు మహిళల మీద తప్పుడు కేసులు పెట్టలా. సిగ్గు లేకుండా ఈరోజు ఒక మహిళ మీద కేసు పెట్టారు. జోగి రమేష్ గారి సతీమణి కన్నీలే ఈరోజు కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో డిపాజిట్ కోల్పోతాం గారు ఈరోజు ఆ సందర్భంగా చెప్పుతున్నాం. ఆ మహిళ కార్చిన కన్నీలే మీకు మీ రాజకీయాలన్నీ గర దిగజారిపోయే విధంగా ఏ విధంగా అయితే ఉందో తప్పకుండా అవి మీకు తప్పకుండా తగులుతాయని చెప్పి ఈరోజు మేమందరం గారు చెప్పుతున్నాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఈరోజు మైలవరంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉండి కార్యకర్తగానే ఉండి ఇంకా ఉత్సాహంగా ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరి గారు ముందుకెళ్తారని చెప్పిన సందర్భంగా చెప్తున్నా. ఎవరు గారు భయపడరు, ఎవరు గారు ఆగిపోరు. ఈరోజు జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి రాజు ఒక ఆధ్వర్యంలో జోగి రమేష్ గారు వచ్చేంత వరకు గారా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గారా ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఈ సందర్భంగా మేమందరం చెప్పుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి మేమందరం గారు అండగా ఉంటాం. రేపు 12వ తారీఖున ఏదైతే 1 కోటి సంతకాల కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందో ఆ కార్యక్రమం గారా జోగి రాజీవ్ గారు ఒక ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఘనంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే విధంగా ముందుకెళ్తామని కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని అబద్ధపు కేసులు పెట్టినా జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా తప్పకుండా బయటకు వస్తారు. మళ్ళీ అదే విధంగా మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు జోగి రమేష్ గారు వచ్చేంత వరకు గారా పార్టీ కార్యక్రమాలు జోగి రాజీవ్ గారు మిగిలిన పెద్దలు అందరితో గారు కలిసికట్టుగా సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు కులాలతో మతాలతో రాజకీయం చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కులాలతో మతాలతో రాజకీయం చేయాల్సిన అవసరం జోగి రమేష్ గారికి లేదు. ఈరోజు కులపరంగా మతాల పరంగా రాజకీయం చేసేది కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు. సనాతన ధర్మం అని చెప్పని, లేకపోతే మాది ఆ కులం మీది ఈ కులం అని చెప్పని, అందరం ఒక కులం కాబట్టి అందరం ఒక పార్టీ తరపున ఉందామని చెప్పని రాజకీయాలు చేసే మనస్తత్వం ఈరోజు మీకుంది, మాకు అవసరం లేదు. ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు అసలు మీ ఆధ్వర్యంలో నీ ఆధ్వర్యంలో ఈ కల్తీ మద్యం అని చెప్పి జరుగుతుంది. పోటుకు ఒక మాట మారుస్తాం, అలాంటి అలవాట్లు ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడికి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ పక్కన నిల్చుంది జోగి రమేష్ గారు. ఈరోజు ప్రతి ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఫ్లై యాష్ కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఈ మైలవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవన్నీ గారు ప్రజల ముందుకి తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు గారు ప్రజల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని
కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల్ని నిలదీస్తున్న మా సోదరులు, మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వారి కుటుంబ సభ్యుల్ని ఎన్టీఆర్ జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ధైర్యం చెప్పే విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళందరితో మాట్లాడడం కానివ్వండి, ఏదైతే ఈ తప్పుడు కేసుల మీద పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జోగి రమేష్ గారి విషయానికి వస్తే కనుక ఒక యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజకీయ దశలో ముందుకెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మెయిన్ పిల్లర్ లాగా పనిచేస్తున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని తప్పు అని చెప్పి నిలదీసినందుకు తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి సంబంధం లేని కేసులో అతన్ని ఇరికించే విధంగా, అదేవిధంగా దుర్మార్గంగా చెప్పాలంటే ఏదైతే వారిని కలవడానికి వెళ్ళిన వారి కుటుంబం మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి మేలు చేయాల్సింది పోయి, మంచి చేయాల్సింది పోయి, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజా పరిపాలన మీద ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా ఇబ్బంది జరిగిందని చెప్తే ఆ విషయాన్ని పక్కదో పట్టించే విధంగా, ఏదైతే కాశీబొగ్గులో సుమారుగా దాదాపు 6 చనిపోవడం మనందరం కూడా చూసాం శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గులో. ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా, ఆ విషయాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ కేసును పైకి తీసుకురావడం, ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉందని చెప్పని అతన్ని ఈ కేసులో పెట్టారో కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న ప్రభుత్వం మీది. అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇది మొదలైతే, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో వివిధ చోట్ల కల్తీ మద్యం గురించి దొరికితే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. సాక్షాత్తు ఏదైతే జయచంద్రారెడ్డి ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప, అతనికి ఎన్నికల అఫిడవిట్లో కూడా డిస్లరీస్ ఉన్నాయని చెప్పారు. అతనికి బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరైతే ఈ జనార్దన్ ఉన్నాడో పక్కన నుంచున్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధం లేదంట. అంటే జోగి రమేష్ గారి ఏరియాలో ఉంటే మాత్రం అతనికి సంబంధం ఉంటుంది జోగి రమేష్ గారికి. ఏ విధమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ? ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు? ఏ విధంగా ప్రతిపక్షాలు గొంతులు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీరు అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గారు వ్యక్తి భయపడిపోయి ఆగిపోతారని చెప్పి మీరు భావిస్తున్నారా? తాత్కాలికంగా మీరు సంతోషం పొందొచ్చేమో, జోగి రమేష్ గారిని మీరు జైల్లో వేసాము జోగి రమేష్ గారిని చెప్పని. రేపు జోగి రమేష్ గారు బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా కడిగిన ముచ్చలాగా బయటకు వస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా కూటమి చేస్తున్న తప్పుల్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు స్పీడ్తో పనిచేస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని వారిని అవమానించే విధంగా, వారికి ఎటువంటి సంబంధం లేని విషయాల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈరోజు మీరు చూసుకుంటే గత 15 నెలల నుంచి 16 నెలల నుంచి చూసుకుంటే ప్రతిదీ తప్పుడు కేసే. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఉండవు, కల్పితాలు. కేవలం ఈ హోమ్ డిపార్ట్మెంట్, పోలీసు వ్యవస్థ ఈ యొక్క సాక్ష్యాలను క్రియేట్ చేయడానికి సరిపోతుంది తప్ప ఎక్కడ ఈ వ్యవస్థ ఎక్కడ కూడా సరైన ప్రజల్ని భద్రత కల్పిద్దామని చెప్పని కానివ్వండి, పరిపాలన సరిగ్గా చేద్దామని కానివ్వండి, ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ ఇప్పటికే 16-17 నెలలు అయిపోవచ్చింది. ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి అర్థమైంది. ఏ పథకాలు అమలు చేయట్లేదు. గతంలో అనేక పథకాలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డారు. కానీ వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేస్తే అరాకొర అమ్మఒడి వేస్తున్నారు. పెన్షన్లు చూసుకుంటే కనుక గతంలో కంటే తక్కువ పెన్షన్, జనరల్గా పెన్షన్లు అనేది పెరుగుకుంటూ పోవాలా, కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు తగ్గిపోవడం కానివ్వండి, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు లేదు. ఊరికి అభివృద్ధి అనేది మనకు అమరావతి అని చెప్పిన గ్రాఫిక్స్లో ఊరికే దాదాపు చేసిన శంకుస్థాపనలు 10 సార్లు చేయడం, చేసిన ఓపెనింగ్లే 10 సార్లు చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన గాడి తప్పింది. అందుకే ప్రజలు రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని చెప్పని, ఏదైతే జోగి రమేష్ గారు మీద పెట్టిన అక్రమ కేసుని పూర్తిగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
తప్పనిసరిగా ఎన్టీఆర్ జిల్లా తరపున కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కావచ్చు, అందరం కూడా మేము అండగా ఉంటామని చెప్పిన కూడా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ అని చెప్పి బయటకు వచ్చింది. అది తప్పిదం అని చెప్పని డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము, సిపి ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము. వాటి మీద చర్య తీసుకోరు. కానీ అధికార పార్టీ వాళ్ళు మీద మాత్రం ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అదే వాళ్ళ తండ్రి గారు చనిపోతే లండన్ నుంచి వచ్చాయంట కుర్రోడు, అంత్యక్రియలకు వస్తే. అంటే వీళ్ళకి మానవత్వం అనేది లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే వ్యక్తిగత శాస్త్రీయంతో గతంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియా మీద సంఖ్యలు వేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదని చెప్పనేది. అప్పట్లో ఇటువంటి కేసులు కానీ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలా. కానీ ఈసారి ఏ పోస్ట్ పెట్టినా కానివ్వండి, ఏం మాట్లాడినా కానివ్వండి, పోలీస్ కేసు, నోటీసు, ఎంక్వైరీ, అరెస్టు. ఏంటి అసలుకి ఇది? అంటే పత్రికా స్వేచ్ఛ ఏమైపోయింది? అంటే మాట్లాడుకున్న వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదా? ప్రతిదీ చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం చెప్పింది తందానని చెప్పి అనాలా? చేసిన తప్పులు ఎత్తు చూపెడితే చాలు కేసు పెడతారు. తప్పకుండా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియా మీద హెరాస్మెంట్ చేస్తారో దాన్ని న్యాయపరంగా ఎంతవరకైనా సరే మా పార్టీ ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.